ఫ్రెండ్స్, మన శరణమన్నయ్య నెక్స్ట్ డిజాస్టర్ అందించబోతున్నటువంటి పెద్ద సినిమా నుంచి మొన్న గ్లిమ్స్ రిలీజ్ అయ్యి ఏ రేంజ్ లో నెగిటివిటీ టాక్ తెచ్చుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇక ఈ సినిమాని ఇప్పుడు ఏప్రిల్ ఉంది కదా, 30 తారీఖు రిలీజ్ చేస్తాము అని చెప్పి పెద్ద మూవీ టీం వాళ్ళైతే చెప్పుకుంటూ అయితే వచ్చిండ్రు అనమాట. అయితే ఇప్పుడైతే మళ్ళీ ఏమంటున్నారంటే వాళ్ళు కొంచెం విఎఫ్ఎక్స్ పని ఉంది, కొంచెం ఎడిటింగ్ మంచిగా కాలేదు, కొన్ని వేస్ట్ సీన్లు ఉన్నాయి, అవి డిలీట్ చేసి పారదొబ్బాలి అని చెప్పి ఈ విధమైనటువంటి అయితే సాకులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే. అండ్ ఇక వాళ్ళకి కూడా తెలుసు శరణమన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు, ఏది ఉన్నా కూడా పేటిఎం ఫ్యాన్స్ వచ్చే ఈయననైతే సపోర్ట్ చేస్తారు. ఇక మిగతా వాళ్ళైతే మన శరణమన్నయ్య సినిమాలు అయితే అసలుకే చూడరు. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి పాపాలు ఆ విధంగా ఉన్నాయి అన్నమాట. ఒక 10 సంవత్సరాల కిందట శరణమన్నయ్యకి కాంపిటీషన్ గా వస్తున్నటువంటి ఉదయ్ కిరణ్ అన్నయ్యని వీళ్ళ నాయన తోటి చిరంజీవి తాతయ్య తోటి ఏం చేపించాడో మీ అందరికీ తెలిసిందే. దేవుని దగ్గరికి అయితే పంపించాడు, సైలెంట్ గా గుట్టుగా ఉండే అయితే. సో ఇక మన ఉదయ్ కిరణ్ అన్నయ్య శాపం అయితే మన శరణమన్నయ్యకి అయితే తాకిందనమాట. సో ఇక ఆ విధంగా ఆచార్య సినిమా సంకనాకి పోయింది. ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ సినిమా కూడా ఏ రేంజ్ లో డిజాస్టర్ టాక్ అందుకుందో మనందరికీ తెలిసిందే. సో ఇక ఈ పెద్ద సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందిరా నాయన నీ అమ్మ అని చెప్పి మన శరణమన్నయ్య అయితే ముందుగానే అంచనా అయితే వేసి సోలోగా వస్తే నా సినిమా బంకచెక్కలు కూడా ఆడదురా నాయన అని చెప్పి మన శరణమన్నయ్య ఏమని ప్లాన్ వేశాడంటే ఏప్రిల్ 30న రిలీజ్ అయ్యే దాన్ని పోస్ట్ పోన్ చేపించి జూన్ 4 తారీఖు అయితే రిలీజ్ అయితే చేపించుకుంటున్నాడు. అది కూడా మన రాఖీ బాయ్ ఉన్నాడు కదా, టాక్సిక్ సినిమా తీస్తున్నాడు కదా కొత్త సినిమా, ఆ సినిమాకి అయితే పోటీగా అయితే రిలీజ్ అయితే చేపించుకుంటున్నాడు మన శరణమన్నయ్య. సో ఇక ఇదంతా చూసినటువంటి జనాలందరూ ఏమంటున్నారంటే ఏంది శరణమన్నయ్య అసలు నువ్వు సోలోగా వస్తే ఆ శనగపిండి ఖర్చుల కన్నా వచ్చేవి కదా, మంచిగా బజ్జీలన్నా వేసుకునేటువంటివి, చిరంజీవి తాతయ్య తినేవాడు, అదే విధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య కూడా తినేవాడు, ఇంతకే ఆయనకి బజ్జీలు అంటే చాలా ఇష్టం. మరి నువ్వు ఈ విధంగా సోలోగా సినిమాని నువ్వు రిలీజ్ చేసుకోకుండా ఆ కేజీఎఫ్ సినిమా తోటి దుమ్ము దులిపినటువంటి యశ్ అన్నయ్య తోటి నీకు అసలు ఏంటి అన్నయ్య పోటీ? అసలు ఇంతకు నువ్వు అర్థమవుతుందా? అసలు ఆయనకి ఫస్ట్ డే వచ్చేటువంటి కలెక్షన్లు కూడా నీ లైఫ్ టైం సినిమాకి కూడా అసలు రావన్నయ్య. ఇంతకే నీకు బ్రేక్ ఈవెన్ అవ్వక చాలా అంటే చాలా కష్టపడుతున్నావు సినిమాలు తీసుకుంటా. మరి ఈ టైంలో అసలు యశ్ అన్నయ్యకి నువ్వు పోటీగా ఎందుకు వెళ్తున్నావు అన్నయ్య? అసలు ఏంటి అసలు ఇంతకు ఫ్లాప్ చేసుకుంటావా ఏంది సినిమాని అని చెప్పి జనాలు అంటున్నా కూడా మన శరణమన్నయ్య అయితే అస్సలు అయితే పట్టించుకోవట్లేడు ఫ్రెండ్స్ మన శరణమన్నయ్య అయితే. మరి ఏమో జూన్ 4 తారీఖు మన టాక్సిక్ సినిమాకి మన యశ్ బాయ్ ఉన్నాడు కదా, అతని సినిమాకి పోటీగా మన శరణమన్నయ్య సినిమా వెళ్తుంది. మరి ఆ సినిమా ఫ్లాప్ అవుతుందా లేకపోతే డిజాస్టర్ అవుతుందా అనేటువంటిది అయితే ఇంకా తెలియాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా 3 నెలలు అయితే వెయిటింగ్ అయితే చెయ్యాలి. సో ఇక ఇది ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తుంటాయి అన్నమాట. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.